మహిళల ఐక్యత, వర్ధిల్లాలి మహిళల ఐక్యత. బాపట్లలో శ్రీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు బీసీల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, బీసీ హాస్టళ్లలో ప్రత్యేక వసతులు కల్పించాలని, పారిశ్రామిక రంగంలో 50% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని చేరాల. ముఖ్యంగా మిత్రులారా, బీసీలకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో రాజకీయాల్లో చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని గత 2 నెలలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇటీవలే మొన్న నవంబర్ 22వ తారీఖున ధర్నా చౌక్లో విజయవాడలో ధర్నా నిర్వహించాం 400 మందితో. అయితే ముఖ్యంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అలాగే తక్షణమే బీసీలకు కూడా 50% గతంలో ఉన్నట్టుగానే రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే పారిశ్రామిక విధానంలో కూడా 50% రాయితీలు కూడా కల్పించాలి. అనేక బీసీ కులాలు వెనుకబడి ఉన్నాయి. రాజ్యాధికారంలో భాగం కావాలి. చట్టసభల్లో బీసీ ప్రతి కులం వాళ్ళు కూడా అడుగు పెడితేనే ఆ వెనుకబడిన జాతులకు న్యాయం జరుగుతుంది. బలమైన నమ్మకంతోనే నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని చేరాల. ముఖ్యంగా మిత్రులారా, బీసీలకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో